మీరే కొనుగోలు చేసినా పర్వాలేదు, లేదా ప్రభుత్వమే దగ్గరుండి కొనుగోలు చేయించమంటే ప్రభుత్వమే దగ్గరుండి కూడా కొనుగోలు చేయించే కార్యక్రమం కూడా చేసి మీకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వము. ఈ ఈ ఈ కలయిక వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాం. డిసెంబర్ 10వ తారీఖున 2,40,000 గేదెలు షీప్ అండ్ గోట్ అనిమా 2,49,000కి సంబంధించిన మేకలు అండ్ గొర్రెలు, షీప్ అండ్ గోట్ కూడా యూనిట్స్ కూడా లాంచ్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క యూనిట్ అది 15 గొర్రెలు 15 షీప్ ఉంటాయి. బట్ అవి కూడా ఇదే కార్యక్రమంలో భాగంగా చేస్తూ ఉన్నాం. దాదాపుగా 77,000 రీటైల్ షాప్స్ ఈ హిందుస్థాన్ లివరు, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఆకు చెల్లెమ్మలకు అందరికీ కూడా ఇవన్నీ కూడా టోటల్గా ఫ్రీగా, ₹1 కూడా వాళ్ళకి డబ్బు ఖర్చు లేకుండా మనం ఇచ్చే ఈ చేయూత సొమ్ముతోనూ ఈ ఆసరా డబ్బు ఏదైతే ఇస్తూ ఉన్నామో వీటితోనే ₹1 కూడా డబ్బు ఖర్చు లేకుండా ఆ డబ్బే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి, ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల వాళ్ళంతకు వాళ్ళే వ్యాపారం చేసి వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళ కాళ్ళ మీద నిలబడే పరిస్థితులకి తీసుకుని రావడానికి మనం చేస్తున్న ప్రయత్నం ఇది. సో అందులో భాగంగా ఈరోజు చేస్తూ ఉన్న ఈ ప్రయత్నంతో అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ, అమూల్ వాళ్ళు కూడా అడిగిన వెంటనే వాళ్ళు కూడా ఉత్సాహం చూపించి మనతో పాటు తోడుగా ప్రయాణం చేయడానికి సిద్ధపడినందుకు మనస్ఫూర్తిగా కూడా ఇక్కడికి విచ్చేసిన అమూల్ ప్రతినిధులకు అందరికీ కూడా మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ ఫ్రమ్ ద డీపెస్ట్ ఆఫ్ మై హార్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ ఓవర్. అండ్ దీనివల్ల మంచి జరగాలి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాల్సిందిగా సెక్రటరీ గారిని అడుగుతా ఉన్నాను. I would request MD to please go for the live interaction. Sir, see you now. Please go ahead. Thank you, sir. Sir, ప్రకాశం జిల్లాలో అమూల్ వాళ్ళు స్టడీ చేసి 201 విలేజెస్ మనకు చెప్పారు సార్. ఇవి 21 మండల్స్ లో ఫాలో అవుతున్నాయి సార్. 22 మంది మెంటరింగ్ ఆఫీసర్స్ అపాయింట్ చేసి, అట్లాగే ఆర్బీకే స్థాయిలో సార్ ఒక టాస్క్ ఫోర్స్ వేసుకున్నాం సార్. దాంట్లో సంబంధం ఉన్న విలేజ్ లెవెల్ ఫంక్షనల్ అసిస్టెంట్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశాం సార్ ఈ ప్రోగ్రామ్ లో. జిల్లా స్థాయిలో వీళ్ళందరికీ కూడా గట్టిగా ఓరియంటేషన్ ఇచ్చాం సార్ ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ విషయం మీద. నవంబర్ 11వ తారీఖు నుంచి 16వ తారీఖు లోపల 200 గ్రామాల్లో గ్రామ సభలు కండక్ట్ చేశాం సార్. 27,000 మంది ఈ గ్రామ సభలో పార్టిసిపేట్ అయ్యే విధంగా మొబిలైజ్ చేశాం సార్. కింద అడిషనల్ గా అనిమల్స్ ని వీళ్ళకందరికీ ప్రిక్యూర్ చేసే విధంగా ఈ యాక్టివిటీని కంటిన్యూ చేస్తాం సార్. ఓవరాల్ గా చూస్తే సార్ మొత్తం మీద కౌ మిల్క్ 1195 లీటర్లు, బఫెలో మిల్క్ మరి 30,870 లీటర్లు సార్. టోటల్ 32,065 లీటర్స్ ప్రొక్యూర్మెంట్ అయింది సార్ ఈ జిల్లాలో. పూర్తిగా గ్రామ ల్యాండ్స్కేప్ గా మారుతున్నాం, గ్రామ స్వరూపం పూర్తిగా మారుతుందాం. అసలు రాబోయే రోజుల్లో ఒక గ్రామం తీసుకుంటే, ఒక గ్రామం నుంచి 4 అడుగులు అట్లా ముందుకు వేస్తే ఒక గ్రామ సచివాలయం బిల్డింగ్ కనిపిస్తుంది. అందులో పనిచేసే వాళ్ళు కనిపిస్తారు. గ్రామ వాలంటీర్లు 50 ఇళ్ళకు ఒకరు అక్కడే ఉన్నారు. ఇంకొక 4 అడుగులు ముందుకు వేస్తే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. ఇంకొక 4 అడుగులు అదే గ్రామంలో ఇటువైపున అడుగులు వేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అని ఇంకొకటి కనిపిస్తుంది. ఒక A&M 24/7 24 గంటలు అక్కడే అందుబాటులో ఉంటుంది. అక్కడే కాపురం కూడా ఉంటుంది. 51 రకాల మందులతో కూడా అక్కడే కాపురం ఉంటుంది. ఆశా వర్కర్లు అక్కడే రిపోర్ట్ చేస్తారు. ఆరోగ్యశ్రీకి రెఫరల్ పాయింట్గా కూడా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక 4 అడుగులు ముందుకు వేస్తే ఆర్బీకి అక్కడే కనిపిస్తుంది. రైతు భరోసా కేంద్రం పక్కనే ఇప్పుడు ఈ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్, ఈ మిల్క్ కలెక్షన్ సెంటర్స్ అక్కడే కనిపిస్తాయి. ఇంకొక 4 అడుగులు ఇంకా ముందుకు వేస్తే రాబోయే రోజుల్లోనే జనతా బజార్ కూడా కనిపిస్తుంది. మన గ్రామంలోనే రైతులు అన్ని చోట్ల పండించిన పంటలు ఏదైతే రైతులకు ప్రభుత్వం తోడుగా సహాయంగా నిలబడాలని చెప్పి ఆరాటపడే ప్రయత్నంలో ప్రొక్యూర్ చేసినటువన్నీ కూడా జనతా బజార్లలో
ఇంక్లూడింగ్ రొయ్యలు చేపలు కూడా మన గ్రామాలలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. అసలు గ్రామం అన్నది ఒక కాంప్లెక్షన్ అనేది పూర్తిగా మారిపోతుంది. ఇంకొక 4 అడుగులు అట్టేస్తే ఆర్బీకే పరిధిలో ప్రతిదీ కూడా విత్తనం దగ్గర నుంచి పంట అమ్మకం వరకు కూడా మన గ్రామంలోని చేయి పట్టుకొని సహాయం చేసే పరిస్థితి కూడా కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాము. ఒక్క సంవత్సరంలో పూర్తిగా ల్యాండ్స్కేప్ పూర్తిగా మారిపోతుంది గ్రామాలకు. అన్ని రకాలుగా మీకు మంచి జరగాలని మనసారా కోరుకుంటాను తల్లి. దేవుని దయ వల్ల మంచి జరుగుతుంది. Especially the very happy and inspired women from 3 districts at the RBK centers. And also I see beautiful buffalo and the well-fed buffalo, mainly Murra. I mean, this is the first time I am attending any meeting with, I can see and I can interact my andatas. And all the offices of government of Andhra Pradesh and the collectors across all the districts. Well, after hearing your Honorable Chief Minister, whatever I could understand, he has inspired you and he has shown a lot of confidence in Amul, and you have also talked about that thing. Well, I think we all must be wondering why Amul is in Andhra Pradesh. I mean, so many companies are there, they're big. So why Amul is entered, or why Amul is working with Andhra government? Let me tell you, for this, I give the whole credit and the congratulations to your Honorable Chief Minister and their officers who have really persuaded us, really inspired us, motivated us to come here and work in Andhra Pradesh. I mean, I think you may be knowing what way Amul is different than any other company. First of all, Amul is owned by like you farmers only. 36 lakh farmers family own Amul. It is not owned by any government entity. It is not owned by any private enterprise. It is not owned by any multinational. The farmers with 2 or 3 animals own it. Now 7 lakh more farmers from outside Gujarat also joined Amul. And today, Amul is India's biggest food or FMCG company. You name any multinational company in India, name any corporate, farmers own Amul is the biggest. So this shows the strength of farmers' auction. If farmers unite, they can create history, they can create revolution. So what way we are different? Honorable Chief Minister mentioned, I'll take on that. You see, if you talk to any CEO or MD of any private company and multinational, you know what is the objective board has given to them? They have given the objective, the CEO, that you have to buy raw material at the lowest price, you have to sell finished product at the highest price, and keep the maximum profit or gross profit in between. And you know what my board has given? Let me tell you, on my board, 18 board members are the farmers. I am the only professional. There's nobody else. And what business objective, what goals they give me in each board meeting once in 2 months? Soti ji, doodh ka bhav kab badha rahe ho? They only ask one, I mean, they pay me if I have to buy raw material as high as price possible. We have to sell our finished product at such a price that whatever raw material, which is in this case is milk, is offered, we purchase it, we procure it, process it and sell in value-added form. End of the day, my job or my team objective is how to keep minimum difference between farmer's price and consumer price. We keep calculating, see, any surplus is generated or given passed back to the farmers only without any, I mean, nobody is interested in dividends in this Amul. Each farmer is having one share, whether you have got 2 animals or 10 cattle or 20 cattle. So you are interested only in how much price milk is getting. So I can assure you that Amul system is very transparent, very farmers friendly, and it gives the right price at any given time. The team member who has really showed us good help, has facilitated our entry and providing all, we never expected the type of support which we are getting. The quality of milk is also much beyond our expectations, very good quality and also very good support from the farmers. And I feel this Andhra will be the second Amul in India.